హాయ్ గాయ్స్! ఈరోజు స్పెషల్ వచ్చేసి శనగ్గింజల పకోడా అండి. ఎంతో క్రంచీగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ శనగ్గింజల పకోడా స్నాక్స్‌కి కానీ, తినేటప్పుడు సైడ్ డిష్‌గా కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ పకోడాని కన్ఫర్మ్‌గా ట్రై చేయాలండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను శనగ్గింజలు తీసుకుంటున్నా. ఇలా పెద్దగా ఉండాలండి. అప్పుడే మనకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనైతే 1 కేజీ వరకు తీసుకున్న శనగ్గింజలు అనేవి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత శనగపిండి అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్‌లో మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి శనగ్గింజలు వేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత శనగపిండి యాడ్ చేసుకోండి. కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఇంకా మిగిలిన పిండిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మనకు కొంచెం క్రిస్పీగా రావాలంటే నేను కార్న్‌ఫ్లవర్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా సరిపోతుంది. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత మనం శనగగింజలు కలిపి పెట్టుకుంటాం కదా, ఆ శనగగింజలు ఆయిల్లోకి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మీకు చూడొచ్చు ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకి ఈ పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ స్టైల్‌లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.